ఎందుకంటే ఇవాళ ఎంఈఓ లేరు, డిప్టీఓ లేరు, డిఓ లేరు. ఇవాళ డిఓలు ఇన్ఛార్జీలుగా వేయడానికి కనీసం మనుషులు లేక ఇవాళ అడిషనల్ కలెక్టర్లను డిఓలుగా ఇన్ఛార్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక అధికారి సూపర్వైజ్ చేయాలంటే కనీసం బీఈడి చదివి ఉండాలి. అది ఎంఈఓ అయినా సరే, డిప్టీఓ అయినా సరే, డిఓ అయినా సరే బీఈడి అర్హత అనేది కంపల్సరీ. మరి ఆ బీఈడి అర్హత కూడా లేకుండా ఇవాళ డిఓలుగా ఇన్ఛార్జ్లు వేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఇవన్నీ ఎన్సిటి గైడ్ లైన్స్ కు విరుద్ధంగా మరి వారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి సూపర్విజన్ నడుస్తా ఉన్నది. కాబట్టి మరి ప్రధాన డిమాండ్ మరి ఈ అన్ని ఉద్యోగుల కామన్ డిమాండ్స్ తో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ మరి ప్రధాన డిమాండ్ ఏకీకృత సర్వీస్ నిబంధనల రూపంలో మరి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ప్రధాన డిమాండ్ సంబంధించి ఇప్పుడు మీరు అక్టోబర్ 12 అని చెప్తున్నారు, కానీ అంతమంది ఒకటే రోజు ఉద్యోగులు టీచర్లు అందరూ వస్తే మరి స్కూల్స్ అన్ని ఇబ్బంది అవుతాయి కదా. ఒక్క రోజుతో ఏం కాదండి, ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటారు. ఎందుకంటే మాకు 22 సండే ఉంది. సండే రోజే చేయడం జరిగింది, సెకండ్ సండే అక్టోబర్. మెటీరియల్ అవుద్దా, మెటీరియలైజ్ అవుతుంది, అక్కడ దాకా వస్తుంది అనుకుంటారా? లాస్ట్ టైం కూడా ఇప్పుడు మీరు June 9th అన్నారు, అది కాకుండానే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ మొన్న June 9 అన్నారు, ఆ తర్వాత August 15th అన్నారు. జగదీశ్వర్ గారు August 15th అని చెప్పారు. August 15th వరకు అక్కడ దాకా రాకుండా ఉంటే ఇటు ఉద్యోగులకు గాని మరి అటు ప్రభుత్వానికి గాని అక్టోబర్ 12 దాకా రాణించుకోకుంటేనే మంచిదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మరి ఏదైతే ఇప్పుడు ఉద్యోగులు జేఏసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా దీంట్లో ఉద్యోగుల పక్షాన అడిగింది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టారు, మేనిఫెస్టోలోనే పెండింగ్ డిఏ క్లియర్ చేస్తామన్నారు, మేనిఫెస్టోలోనే వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి సమావేశంలో అధికారులే మరి అక్కడ ఉండి మంత్రుల సమక్షంలో రాతపూర్వకంగా మరి నెలకి 700 కోట్లు ఇస్తామని చెప్పాను. ఇప్పుడు అడుగుతున్నది కూడా ఓన్లీ వాళ్ళు ఇస్తామనే తప్ప కొత్తగా అడిగేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పే ఇవాళ జేఏసీ అడుగుతా ఉన్నది. అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి తప్పనిసరిగా మాట ఇచ్చిరు కాబట్టి నిలుపుకోవాలి అన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే ఇప్పటికి మాట ఇస్తున్నారు కానీ అమలు కావట్లేదు. కాబట్టి అది ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. ఓకే, సో ఒకటి అంటే ఉపాధ్యాయుల స్పెసిఫిక్ డిమాండ్స్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఏదో అవుతున్నాయి కదా. అవును సార్, ఇవాళ కోర్టు కేసు, అది చిన్న కేసు ఉండే సీనియారిటీకి సంబంధించి ఆ స్టే వేకేట్ అయింది కాబట్టి ఆ ప్రమోషన్ అయ్యే అవకాశం ఉన్నది. సో ప్రమోషన్స్ షెడ్యూల్ మాత్రం ఇచ్చింది, అది ఓన్లీ గవర్నమెంట్ అండ్ పంచాయతీ రాజ్. ఇంకా చాలా డిపార్ట్మెంట్ లో ఇవ్వాల్సి ఉంది, గురుకులాలలో, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర డిపార్ట్మెంట్లలో కూడా. అంతేకాకుండా ఇతర మొత్తం ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు 20 to 30% ఉంటారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో? 140,000 సార్ ఉపాధ్యాయులు, వర్కింగ్ టీచర్స్ 140,000. టోటల్ ఎంప్లాయీస్ నాకు తెలిసి 3,50,000 అనుకుంటారు. సో ఆల్మోస్ట్ 33%, 1/3, 40% దాకా ఉంటారు.